హాయ్ హలో నమస్తే, నేను మీ మల్దే శ్రీశైలం. తెలంగాణ లెజెండ్ న్యూస్ ఛానల్కి స్వాగతం. మనం మహబూబ్నగర్ జిల్లా బాల్నార్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్నాను. మండలానికి చెందినటువంటి వివిధ గ్రామాల ప్రజలు, రైతులు ఇక్కడ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా త్రిబుల్ ఆర్ ప్రాజెక్ట్ చేపట్టడం వల్ల తమ విలువైన భూములను కోల్పోయే ప్రమాదం ఉందని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమకు ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. లేని పక్షంలో తమ విలువైన భూములను కోల్పోవడంతో పాటు తమ బతుకులు మొత్తం రోడ్డుపైన పాలయ్యే అవకాశం ఉందని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించాలి. తమకు న్యాయం చేసే వరకు తమ పోరాటం ఆపే ప్రసక్తే లేదు. అందుకే తాము వివిధ రూపాల్లో తమ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలియజేస్తున్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అన్నగారు. నమస్కారం అన్న. చెప్పండి, మీరు ఏ గ్రామము, అసలు మీ సమస్య ఏంది, మీరు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు? మేము చిన్నరేవులి గ్రామం నుంచి వచ్చినాము. చిన్నరేవులి గ్రామం నుంచి సన్నకారు రైతులు మేము ఉన్నాము. మొత్తము ఇదే మన బాల్నార్ మండలంలో 11 గ్రామాల నుంచి త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చడం జరిగింది. ఆ విషయం కోసం వచ్చి మేము దాదాపు కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చినాము, హెచ్ఎండే వాళ్ళకి ఇచ్చినాము, ఇంకోటి ఎంఆర్ ఆఫీస్లో కూడా ఇచ్చినాము, ఆర్డీఓ ఆఫీస్లో ఇచ్చినాము. కానీ ఎక్కడి నుంచి ఎవరు రెస్పాన్స్ లేదు. ప్రతి ఒక్కరికి అడిగితే మాకు ఏం ఇన్ఫర్మేషన్ లేదంటున్నారు. కానీ గవర్నమెంట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతున్నారు. మెయిన్గా ఈరోజు ఏంటంటే ముఖ్యంగా పేద రైతులు అంటే చిన్నకారు రైతుల మీదనే ఈ అలైన్మెంట్ మార్చడానికి ముఖ్య ఉద్దేశం ఏంది? మేము ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాము. ఇంతకుముందు ఇప్పుడు బడబాబుల పొలాలు ఎందుకు పోతలేవు? మా సన్నకారు రైతులు ఎందుకు పోతున్నాయి? ఎవరి ఉద్దేశము, ఎవరిని లాభపరచడానికి ఈ అలైన్మెంట్ మార్చడం జరిగింది. పెద్దలు భూములు 100 ఎకరాలు ఉన్న వాళ్ళ దాంట్లో ఎందుకు పోలేదు? చిన్న 1 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతుల దాంట్లో పొలాలు ఎందుకు అలైన్మెంట్ మార్చడానికి జరిగింది? అందుకోసమని మరి ఎత్తున మనం ఎంఆర్ ఆఫీస్కి వచ్చేసి ధర్నా చేయడానికి జరుగుతుంది. ఈ ధర్నాలో 3-4 గ్రామాల ప్రజలు వచ్చి ఇది ఇక్కడితో ఆగే ప్రసక్తి కాదు, ఇంకా చాలా ముందుకెళ్తుంది. ఈ అలైన్మెంట్ మార్చేంత వరకు ఈ ధర్నా కానీ రసరకోలు కానీ ఆపడం సమస్యనే లేదు. నాకు పొలం లేకుండా 4 ఎకరాలు నేను కష్టపడి సంపాదించుకున్నాం. మేము 4 ఎకరాల దాంట్లో కూడా ఒక కోనెడు పొలం మిగులుతలేదు సార్. నాకు నేనేం చేసుకొని బతకాలి? నాకు 2 పిల్లలు ఉంటారు. నా పేరు తైది యాదమ్మ, చిన్నరేవెళ్ళే మాది. ఈ బాల్నార్ మండలం మాది. మాకు ఏమి లేకుండా చేసి మేము ఎట్లా బతకాలి సారు? ఉన్న కాడికి తీసుకుపోతున్నారు. మాకు ఏమీ లేదు. నా దాంట్లోకి వెళ్ళా మొత్తం నడి రోడ్ అందులోకి వెళ్ళి 4 రోజులు పోతున్నాయంటే అందులో చూపిస్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. నేను ఎట్లా బతకాలి? నేను కూటికి లేక, గుడ్డకు లేక, బట్టలు లేక, కన్న ఇంట్లో పొడత బాంచ పనులు చేసి కష్టం చేసి బతికిన సార్. నేను నా పొలంలోకి వెళ్ళి మాత్రం రోడ్డు పోవద్దు. మా చిన్నరేళ్ళలో అందరూ ఎకరా దగ్గరనే ఉండదు, ఎకరనే ఉండదు. నాకు 4 ఎకరాల పొలం ఉండదు. నాకు 2 పిల్లలు ఉండరు. నా పిల్లలను ఎట్లా నడిపియాలి? నాకు 2 మనవరాలు ఉండదు. నేను వాళ్ళకి ఏం పెడదు, ఏం తినబెడదు. ఉన్న కాడికి నువ్వు తీసుకొని పోయినాక నేను ఎట్లా బతకాలి సారు? నా పిల్లలు ఎట్లా బతకాలి? నేను ఎట్లా బతకాలి? ఇప్పుడు తీద్దామని పోతే కూడా లేదు. ఏమన్నా పంట పండించుకొని బతికేటోళ్ళమే మేము. ఏం చేసుకొని బతకాలి సారు? మేము ఊళ్ళో అందరినీ తెచ్చుకొని కూడా మాకు చాలా పొలాలు లేవు. ఆయనతో పొలంలోకి వెళ్ళి నువ్వు రోడ్డు తీసుకొని పోయినాక నేను ఎట్లా బతకాలి సారు? మా ఊరిలో మొత్తం వచ్చిన వాళ్ళ కాడికి అందరికి 1 ఎకరాలు 2 ఎకరాలు ఇట్లా ఉండదు. మాది 18 ఎకరాల నెంబరు. 18 ఎకరాల నెంబర్ నా దాంట్లోకి వెళ్ళి తీసిండ్రు. నా దాంట్లో పక్కన ఇంకొకరి దాంట్లోకి వెళ్ళి తీసిండ్రు. కానీ దాని పక్కన 50-60 ఎకరాల పొలం ఉండదు. సోమరాజు కొన్న పొలం ఆయన దాంట్లోకి వెళ్ళి 1/2 ఎకరా పోతలేదు. మరి నా దాంట్లోకి వెళ్ళి ఎందుకు తీయాలి సారు? మరి ఊరి కుట్రనా? లేకుంటే ఎంఆర్ఓ కావాలని చేసిండా? ఈ కలెక్టర్ చేసిండా? లేకుంటే రేవంత్ రెడ్డి చేసిండ్రా? ఈ చిన్న దాంట్లోకి వెళ్ళి ఎందుకు తీసుకుపోవాలి? పెద్ద ఉన్నాయి, 100 ఎకరాల ల్యాండ్లు ఉన్నాయి, మా పక్కన ఉన్నాయి, మాడి తోటలు ఉన్నాయి, కూలింగ్ పంపులు ఉన్నాయి, అవి ఏంటివి ఇవి కోళ్ళ పారాలు ఉండవి. అన్ని సంపులు గింపులు పెట్టి ఈ పక్కన వాళ్ళది, ఆ పక్కన వాళ్ళది, నాది ఒడ్డు వాళ్ళది ఒడ్డు కలిసి ఉండదు. వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోతలేదు. మరి అదే సోమరాజు దాంట్లోకి వెళ్ళి 60-70 ఎకరాలు ఉన్న దాంట్లోకి వెళ్ళిపోతే ఆ సొప్పాల గడ్డన ఎవడో అన్నాడు. అక్కడ ఆ ఎరుకలంచెలకు కూడా ఎవడో అన్నాడు. వాళ్ళది ఒక 3 ఎకరాలు ఏమి ఉండదు. వాళ్ళది కూడా పోతున్నది. ఇంతమంది పొలాలు పోతే మేము ఎట్లా బతకాలి చెప్పుంది సారు? మేము చెప్పేది ఒకటే మాట. నా పేరు దండకృష్ణయ్య, చిన్నరేవులి గ్రామం. మేము గత త్రిబుల్ ఆర్ రోడ్డు
పాత మ్యాప్ ప్రకారంగా చూసుకున్నప్పుడు రైతులు కానీ గత ఇంచలర పోటీ గుట్టల పోటీ గవర్నమెంట్ ల్యాండ్లకి వెళ్ళి ఎక్కువ పోయినాయి. మాకు చిన్నవేలి గ్రామానికి మా రైతుల భూమికి ఒక 4 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి పోతుండే పాత అలాట్మెంట్. ఇప్పుడు మర్నార్ జిల్లాకు వచ్చే వరకు 2 ఎకరాల చివరికి వెళ్ళి డైరెక్ట్ చిన్నవేలి చివరికి దాటినప్పుడు సన్నకారు రైతులు 1 ఎకరా 2 ఎకరాలు ఒక 3 ఎకరాలు 4 ఎకరాల రైతులకు వెళ్ళి మొత్తం రైతుల భూములు అవి కూడా వ్యవసాయం చేసుకొని పాలదండలు చేసుకొని ఏదో వాళ్ళ పుట్టకూడికి కూలి 4 పోయి ఆటో డ్రైవర్గా చేసి 1 ఎకరా 2 ఎకరాల కొండల భూములకు వెళ్ళి పోతున్నాయి రైతులు. మా బాధ ఏంటంటే ఒక్క బడాబాబు రైతులకు వెళ్ళి భూములు పక్కనే విలేజ్ మా ఆనుకున్న దాంట్లో 20 ఎకరాలు 72 ఎకరాలు 10 ఎకరాలు 30 ఎకరాల రైతులను ఇడిచిపెట్టి పక్కనే కోళ్ళ ఫరాలు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కోళ్ళ ఫరాలు ఇడిచిపెట్టి అంటే మధ్యలోకి వెళ్ళి వంపులు తిరుగులారు అన్నప్పుడు మేము ఏమనుకున్నామంటే పోతే రైతులు కూడా ఎక్కడో అద్దెక్కడ పోతే బాధపడం ఉన్న 3 ఎకరాలు 4 ఎకరాలు పోతూ వాళ్ళ దానికి వచ్చే వరకు మా పొలాలకు తిప్పుతూ మా సన్నకారు రైతులను మొత్తం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక మొత్తం అలాట్మెంట్ మార్చి మా సన్నకారు రైతులను మొత్తం అనగతొక్కడము అనవార్చకం జరుగుతుంది. మేము భూములు ఇవ్వడానికి పోతే మా ప్రాణాలన్నా అర్థిస్తాం కానీ భూములు మాత్రం మేము ఓ చెట్టు భూములు కూడా ఇవ్వమని తెలియజేస్తున్నాం. నా పేరు శ్రీను నాయక్. నేను గుండెడ్ రెవెన్యూ జీపీ నుంచి వచ్చాను. అయితే మా భూమి 3 ఎకరాలు ఉంది. అది ఈ RRR కొత్త అలైన్మెంట్ మార్చడం వల్ల ఈ 4వ సారి వచ్చింది మా దగ్గరికి. అయితే మాకు 4 కిలోమీటర్ దూరంలో ఉండే ఇది మా దగ్గర వచ్చి పంట పొలాలు వెళ్ళిపోతుంది. మాకున్న ఈ పశువులకు గడ్డి అవన్నీ వెళ్ళిపోతుంది దీనిలోకి. అందువలన దీనికి తక్షణమే రద్దు చేసి అదేవిధంగా పాత అలైన్మెంట్ ఏముందో దాన్ని సర్వే చేశారు అదేవిధంగా ఇంప్లిమెంట్ చేయాలని. అదేవిధంగా లేని ఏడల అభివృద్ధికి ఎవరి ఆటంకం లేదు. కానీ ఇప్పుడు మాకేమవుతుందంటే ఈ రైతులు చిన్న సన్నకారు రైతుల నుంచే పోతుంది. పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కానీ ఇప్పుడు పెద్ద పెద్ద వెంచర్ కానీ ఈ కంపెనీకి ఇంత కూడా టచ్ చేయలేదు. ఎందుకు చేయలేదు? ఇప్పుడు చిన్న రైతులని చిన్న చూపు చూస్తుంది ఈ గవర్నమెంట్. అందుకోసం నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నా ఈ గవర్నమెంట్కు. ఈ భారతదేశానికి రైతే వెన్నెముక్క లాంటి ఆర్థిక వ్యవస్థ దోహదం పడుతుంది. అందుకోసం తక్షణమే రద్దు చేసి దీనికి మంచి ప్రాంతం చూడాలి. ఎందుకంటే అభివృద్ధి లేని ప్రాంతం ఎక్కడుందో అక్కడ ఈ రోడ్డు వేయాలని నేను ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నేను చిన్నరేవలే గ్రామ రైతులందరి కూడా ఇప్పుడు ఓన్లీ వ్యవసాయం చేసే రైతులకి 1 ఎకరా 10 ఎకరాలు 2 ఎకరాలు సన్నకారు రైతులకి ఈ రోడ్డు అలైన్మెంట్ అని చెప్పడం జరిగింది. కావున ఏ ఒక్క పెద్ద ఏ రైతులు పోవడం లేదు. ఓన్లీ ఎవరైతే ఆ భూమిని ఆధారపడి పనిచేస్తున్నారో వాళ్ళ భూములకి ఇచ్చే పోతున్నది. కావున దయచేసి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఈడికి 2 సార్లు ఈ రైతులను ఎందుకు ఇంత ఆందోళనకు గురి చేస్తుంది? నేను అడగడం ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి బాలనార్ అవతలే చెప్పింది, మళ్ళీ ఇప్పుడు యువతలు అన్నారు. అసలు ఏది కరెక్ట్? ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తారు జనాలని అడుగుతారు. అసలు ఈ రోడ్ ఏంటి? ఇంతకుముందు ఉన్న దానికి ఏం జరిగింది? అక్కడ ఎందుకు మార్చడం జరిగింది? ఇక్కడ ఎందుకు పంపించడం జరుగుతుంది? అసలు మీరు బాగా ఆలోచించి మరి అదే ఇంతకుముందు ఉన్న అలాట్మెంట్కు అదే కొనసాగిస్తే బాగుంటుండే. ఇప్పుడు ఎందుకు ఇక్కడ మారుస్తారు? ప్రజలను ఎందుకు భయానికి గురి చేసి కింద కూడా పెయిన్ పడతలేదు వాళ్ళకు? కావున ఈ యొక్క అలైన్మెంట్ను మరి పాత ప్రభుత్వంలో ఎక్కడైతే ఉన్నదో అక్కడనే మరి దాన్ని మార్చి అదే కొనసాగిస్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా రైతులకు ఒకవేళ అక్కడైనా ఎక్కడైనా ఇప్పుడు గవర్నమెంట్ డెవలప్మెంట్ మేమైతే అడ్డంగా, కానీ ఏ విధంగా కట్టిస్తారు? వాళ్ళకు తీసుకొని ల్యాండ్ తీసుకుంటారు, ఏ విధంగా వాళ్ళకు పరిహారం కట్టిస్తారు అది చెప్పడం లేదు. ఎంత మేరే కట్టిస్తారు? ఇప్పుడు ఒక్కొక్క ఎకరము మా ఊర్లో దాదాపుగా ఎంత ఖరాబ్ ఉన్నాడు ఎవరైనా రేటు అనేది ప్రైవేట్గా ఇప్పుడు 80 లక్షలు నడుస్తుంది. సపోజ్ మీరెంత గవర్నమెంట్ రేటు ఏం ప్రకటిస్తారు? వాళ్ళకి ఏమి ఇస్తారు అనేది కూడా ఎవరికి తెలియదు. ఇవ్వాలి తీసుకుంటారు అంటే వాళ్ళు ఏం చేసుకొని బతకాలా సావాలన్నా కూడా దిక్కుతోచిన పరిస్థితులు ఉన్నారు. దయచేసి ప్రభుత్వము ఈ దానిపైన స్పందించి ఏమి ఇస్తారనేది కూడా తెలియజేసి వాళ్లకు ధైర్యం చెప్పే బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. ముఖ్యమంత్రి వాళ్ళు మా పాత జిల్లా మరి మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అని చాలామంది మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిరు.
ఈ ఓట్లు వేసినాక మీరు ప్రభుత్వం చేపట్టి 20 నెలలు అవుతున్న ఏ ఒక్క కార్యక్రమం కూడా ముందుకు తీసుకుపోలేదు. ఒక ఈ త్రిబుల్ చేస్తా అని చెప్పడం తప్ప ఇంకొక పని ఏమి కూడా కొత్త పని చేయలేదు. దయచేసి ఈ యొక్క అలైన్మెంట్ కేసీఆర్ ప్రభుత్వం ఏదుందో అదే కొనసాగించాలని చెప్పి నేను కోరుకుంటాను.